పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు ఈ రోజు శనివారం ఉదయం గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు తిరుమలకు చెందిన అభిమాన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేపట్టిన పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుమల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన శ్రీ నిమ్మగడ్డ రాకేష్, రవీంద్ర సోదరులు మరియు శ్రీ ఎగటీల నాగరాజు, శ్రీ ఎర్రంశెట్టి నవీను, శ్రీ తమటం వంశీధర్ రెడ్డి, శ్రీ మల్లారపు నాగేంద్ర నాయుడు తదితర కార్యకర్తలు శ్రీ అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే తిరుమల నుండి నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ రంగనాయకుల స్వామి వారిని పాదయాత్ర ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటామని ఎన్నికల ముందు స్వామివారిని ప్రార్థించారు. ఎమ్మెల్యేగా శ్రీ అశోక్ రెడ్డి గారు గెలుపొందిన తర్వాత వారి స్వప్నం, వారి కోరిక నెరవేరడంతో శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ప్రారంభించే పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు పాల్గొన్నారు. ముందుగా గ్రామ పెద్దలైన గ్రామ సర్పంచ్ శ్రీమతి మాదా సుభద్ర గారు, మాజీ సర్పంచ్ శ్రీ నారిశెట్టి వీరమ్మ గారు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి ఎల్లంకొండ విజయలక్ష్మి గారు, శ్రీ నారిశెట్టి వెంకటస్వామి గారు స్వాగతం పలికినారు. ఈ సందర్భంగా తురుమెల్ల గ్రామ సర్పంచ్ శ్రీమతి మాదా సుభద్ర గారు, మాజీ సర్పంచ్ శ్రీ నారిశెట్టి వీరమ్మ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు తమ ప్రసంగంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి గ్రామ సమస్యలు గుర్తు చేస్తూ ఒకవైపు గ్రామాభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు అందించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు. టీడీపీ జనసేన పార్టీకి చెందిన నాయకులు శ్రీ మాదా నాగేశ్వరరావు గారు, బిడ్స్ చైర్మన్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు, జనసేన పార్టీ నాయకులు శ్రీ తుమ్మలపల్లె లోకేష్ గారు, శ్రీ దుత్తా బాల ఈశ్వరయ్య గారు ఎమ్మెల్యే గారిని అభినందనలతో ప్రసంగించారు. తదుపరి పాదయాత్ర ప్రారంభ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి శ్రీ ఎమ్మెల్యే శ్రీ అశోక్ రెడ్డి గారు ప్రసంగిస్తూ తమ విజయంలో తిరుమల గ్రామం కీలకమని, ఈ గ్రామాభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా గ్రామాభివృద్ధికి పాటుపడతారని, ప్రజల సహకారాన్ని మరిచిపోనని దేవుని సన్నిధిలో మాటిస్తున్నానన్నారు. వినయపూర్వకంగా నేను స్వీకరించి తురుమెల్ల గ్రామ పంచాయతీ అభ్యున్నతికి శాసనసభ్యుడిగా ఎన్నికలో మీ పాత్ర చాలా కీలకమైనది. మీరు చూపించినటువంటి ఈ పాత్రని నేను మరవలేను. ఈ గ్రామ పంచాయతీ అభ్యున్నతికి నేను మరలా కట్టుబడి పనిచేస్తానని చెప్పి దేవుడి సాక్షిగా నేను తెలియజేసుకుంటున్నాను. మా కూటమి ప్రభుత్వము మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన స్వల్ప రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారము పేద ప్రజలకు 3,000 ఉన్న పెన్షన్ ను 4,000 చేసి 3 నెలల అరియర్స్ తో కలిపి మొత్తం 7,000 చేసి పేద ప్రజలకు అందించి ఆచరించిన ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.